విద్యుత్ కమిషన్ రద్దు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేసిన పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. హైకోర్టులో కేసీఆర్ తరఫున ఆదిత్య సోంది వాదనలు వినిపించారు. నాటి తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయం తర్వాతే విద్యుత్ కొనుగోలు చేసిందని చెప్పారు. కానీ ఇందులో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన విద్యుత్ కమిషన్ వివరణ ఇవ్వాలని కేసీఆర్కు నోటీసులు ఇచ్చిందని, ఆ సమయంలో ఆయన ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఉండడం వల్ల కొంత గడువు కోరారని కోర్టుకు తెలిపారు. అయితే విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కేసీఆర్ను విచారించకుండానే ఏకపక్షంగా తనకున్న అభిప్రాయాలను బయటపెట్టారని, ఇది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధమన్నారు లాయర్ ఆదిత్య. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వేసిన విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ కోర్టును ఆశ్రయించిన విషయాన్ని వివరించారు. విచారణను వాయిదా వేసిన హైకోర్టు రేపు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు విననుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, విద్యుత్ కమిషన్ రద్దు చేయాలంటూ టీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టులో ఇవాళ వాదనలు కొనసాగాయి. వాదనలు పూర్తయిన తర్వాత రేపటికి వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులుగా ఆదేశాలు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత తరఫున ఆదిత్య సోంది న్యాయవాది వాదనలు వినిపించారు. విద్యుత్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఏకపక్షంగా పత్రికా సమావేశాలు పెట్టి నిర్ణయాలు వెల్లడించారని కూడా ఈ సందర్భంగా వాదనలు వినిపించారు. ఈ సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉండటమే కాకుండా విద్యుత్ కొనుగోలు, పవర్ ప్లాంట్ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని కేసీఆర్ కు నోటీసులు చేసిన దానికి సంబంధించి కేసీఆర్ ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఉండటం వల్ల కొంత గడువు కోరారు. కమిషన్ నోటీసులకు సమాధానం ఇవ్వకముందే జస్టిస్ నరసింహారెడ్డి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఎక్కడా కూడా ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి కొత్తలో రాష్ట్రంలో అనేక రకాల విద్యుత్ కోత ఉంది. దాంతో విద్యుత్ సంక్షోభం తీవ్రతరమైంది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే విద్యుత్ కొనుగోలు జరిగాయని కూడా ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున న్యాయవాది వినిపించడం జరిగింది. ఏఆర్సీకి జ్యుడిషియరీ బాడీ ఉంటుంది. ఆ జ్యుడిషియరీ బాడీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే ఈ కొనుగోలు కూడా జరిగాయని చెప్పుకొచ్చారు. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని కమిషన్ అంటుంది. దేశంలో ఎన్నో పవర్ ప్లాంట్ కూడా ఈ పద్ధతి ప్రకారం నిర్మించారు. దాంట్లో కూడా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ దీన్ని ఒక సాగ్గా చూపించి దీన్ని ఇట్లాంటి ఆరోపణలు చేయడం సరైనది కాదు అని కూడా చెప్పుకొచ్చారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ అనుమతి కూడా పవర్ ప్లాంట్ నిర్మాణానికి తీసుకోవడం జరిగింది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయాలపై ప్రత్యేకంగా కమిషన్ వేయొద్దని తెలిపినటువంటి జీవోను కూడా ప్రభుత్వం జీవో జారీ చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కేసీఆర్ సమాధానం ఇవ్వకముందే విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విద్యుత్ కొనుగోలు పవర్ ప్లాంట్ల నిర్మాణంలో తప్పు జరిగిందని ఏకపక్షంగా తీర్పు చెప్పడం, అది బహిరంగంగా మీడియా ముందు తాను చెప్పడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ కమిషన్ పూర్తిగా ఎక్కడా కూడా ఉన్నటువంటి గైడ్ లైన్స్ పాటించకుండా కమిషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కమిషన్ లో ఉన్నటువంటి సభ్యులు, అదేవిధంగా కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి వారు వ్యవహరించేటువంటి తీరు పూర్తిగా ప్రజాస్వామికంగా ఉంది. కమిషన్ చేయాల్సినటువంటి ఏ ఒక్క పనిని కూడా చేయకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తోంది. విద్యుత్ కమిషన్ విచారణలు నిర్వహిస్తే తప్పేముందని సందర్భంగా అడిగిన పూర్వంలో ఆమె నివేదికను కూడా అసెంబ్లీలో చర్చించారు కదా అని అడిషనల్ న్యాయవాదిని ప్రశ్నించినటువంటి సిజే ధర్మాసనం విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి వివరణ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా గతంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డికి రాసినటువంటి 12 పేజీల లేఖకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి వివరాలను కూడా వివరించారు. కమిషన్ ఎక్కడా కూడా ఇది నిబంధనలు పాటించకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ కమిషన్ పనిచేస్తుంది. బహిరంగంగా కమిషన్ విచారణ పూర్తి కాకముందే విలేకరుల సమావేశంలో మాట్లాడడం, బహిరంగంగా తప్పు జరిగిందని ముందే ఆరోపించడం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇచ్చేటువంటి సమాచారం మేరకు ఈ ఆరోపణలు చేస్తూ ప్రెజర్ పెడుతూ ఇది కావాలని రాజకీయంగా చేస్తున్నటువంటి ఆరోపణ మాత్రమే అయినటువంటి కూడా ఈ సందర్భంగా గతంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చర్చించారు. అవన్నీ ఇప్పుడు చూస్తుంటే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. దాంట్లో భాగంగానే కమిషన్ ఏర్పాటు జరగడం, ఆ తర్వాత వెంటనే తమకు నోటీసు సర్వీస్ చేయడం, ఆ తర్వాత 30వ తారీఖు లోపు తాము నివేదిక ఇవ్వాలని ఎదురుపెట్టడం, కనీసం ఎక్కడా కూడా ప్రమాణాలు పాటించకుండా కమిషన్ చేయాల్సినటువంటి
ఏ నిబంధనలు కూడా వాళ్ళు పాటించకుండా ఇతరులపై బుడుగుదల్లే ప్రయత్నం చేయడం, ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో తప్పు జరిగిందని, ఎట్లాంటి తప్పు జరగకపోయినా ఏదో ఒక తప్పు జరిగిందనేటువంటి చూపించడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కమిషన్ రూల్స్ కు అగెనిస్ట్ గా ఉందన్నటువంటి గతంలో టీఆర్ఎస్ అధినేత 12 పేజీల లేఖను రాస్తే ఆ లేఖకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఈ రోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ముందు ఆదిత్య సోంది చేసినటువంటి విషయం. ఈ మొత్తం వాదనలు పూర్తయిన తర్వాత రేపు ప్రభుత్వం తరఫున వాదనలు వింటామని చెప్పారు. ఆ వాదనలు విన్న తర్వాత మరి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎట్లాంటి జడ్జిమెంట్ ఇస్తుంది, ఫర్దర్ గా ఎటువంటి ఆర్డర్స్ ఇస్తున్నటువంటి మాత్రం రేపు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.